హలో! నమస్తే. అయితే ఈరోజు మనం ఈ ప్రోడక్ట్ గురించి మాట్లాడబోతున్నాం. యెస్. ప్రిస్మాస్ బ్యూటీ అనంగానే చాలామందికి చాలా సోప్స్ గుర్తుకొస్తాయి, మాయిశ్చరైజర్స్ గుర్తుకొస్తాయి, ఇయన్నీ గుర్తుకొస్తాయి. ఎందుకంటే చాలా సక్సెస్‌ఫుల్ ప్రొడక్ట్స్ అవన్నీ గూడా. ఒక స్టేజ్‌లో ఆ ప్రొడక్ట్స్ దొరకకపోతే విపరీతంగా ఫోన్లు మాకు దొరుకుతలేదు, మాకు గావాలి అని చెప్పి. బట్ ఇప్పుడు ఈ యాంటీ డాండ్రఫ్ షాంపూని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అంటే చేసిర్రు ఆల్రెడీ. ఇప్పుడు ఇది గూడా బాగా పోతుంది. బట్ దీనిపైన నాకు కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. సో, సార్‌ని నేను అడగడానికి వచ్చేసినా అనమాట. సో, నా ముందున్నారు డాక్టర్ రాజశేఖర్ గారు. హి ఈస్ ద సీనియర్ మోస్ట్ కాస్మెటాలజిస్ట్ అండ్ సర్జన్. సార్ నమస్తే. నమస్తే. సో, సార్ యాక్చువల్‌గా మీ ప్రొడక్ట్స్ అన్నిటిపైన అసలు క్వెషన్‌లు అడగడం నాకు ఒక ఇది అనిపిస్తది. ఏందంటే ఛాలెంజింగ్ అనిపిస్తది. ఎందుకంటే చాలా మంచి క్వాలిటీస్. నేను ఇందాక గూడా ఒక వ్యక్తిని కలిసిన ఆయన అసలు నేనేం అడగలేదు ఆయనని. బట్ ఆయనంతలో ఆయన్నే మీ సోప్ గురించి చెప్పడం జరిగింది. అవును. అసలు అద్భుతమైన సోప్ ఇది. నేను ఇట్లా వాడుతున్నాను. అసలు ఆయనకి సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. ఆయన ఏందో దేనికో వచ్చి అది మాట్లాడిపోయాడు నాతోని. సో, ఈరోజు మన ప్రోడక్ట్ యాంటీ డాండ్రఫ్ షాంపూ. సో, ఈ షాంపూ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షాంపూ గురించి మాట్లాడడానికన్నా ముందు డాండ్రఫ్ అనేది కామన్ ప్రాబ్లం అందరూ. ఎగ్జాక్ట్లీ. అండ్ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు ఈ ప్రాబ్లమ్ని. అసలు పట్టించుకోరు. అసలు పట్టించుకోకపోతే ఎంత సీరియస్ అవుతుంది అనేది ఫస్ట్ ఒకసారి తెలుసుకోవాలని సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అదే ఇంట్లో అదే తల్లిదండ్రులతో అదే వాష్రూమ్ అదే బెడ్ చిన్నప్పటి నుంచి ఉంటున్నారు. మీకు 12 years దాకా డాండ్రఫ్ లేదు. కరెక్ట్గా టీన్స్లోకి వచ్చారు. 13th year 14th year డాండ్రఫ్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడు దాకా పింపుల్స్ లేవు, అప్పుడు పింపుల్స్ వస్తున్నాయి. మెడికల్గా కాకుండా ఒక లాజికల్ మాట మాట్లాడుతున్నాం. సో మీకేంటో హార్మోన్స్ యాక్టివేట్ అయినాయి ఒక మనిషికి. యాక్టివేట్ అయ్యాక ఇన్నర్ ఫోర్స్లో తెలియనిగా రకరకాల సెక్రేషన్స్ చేరుతుంటాయి. ఆ సెక్రేషన్స్ ఎంతలా క్లీన్ చేసుకున్నా మన ఇండియన్ దీని ప్రకారం ఇలా పలానా చోట పలానాలాగా వాష్ చేసుకోవాలి, అలా హైజీనిక్గా ఉంచాలి అని తల్లి కూతురికి కానీ తండ్రి కొడుకు కానీ చెప్పరు. సో ఏమవుతుందంటే అక్కడ తెలియకుండా దెర్ ఇస్ అ టైప్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ దట్ ఈస్ బీన్ క్యారీడ్ బై యువర్ ఓన్ టవల్స్. ఓకే. టీన్స్ రాకముందు అదే స్కిన్, అదే వ్యక్తి, అదే షాంపూ, అదే ఇల్లు, అదే కోమ్. అవును. కానీ ఇప్పుడు ఎందుకు మారింది అనేది ఒక్క లాజికల్ ఇష్యూ. ఆ లాజికల్ కంటెంట్ ఇది. అది నమ్మితే మీకు అర్థమవుతుంది. ఇట్స్ నాట్ ఎ మెడికల్ థింగ్, అంటే ఇండైరెక్ట్లీ మెడికల్. సో అప్పుడేమవుతుంది, ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఈజ్ నథింగ్ బట్ డాండ్రఫ్. డాండ్రఫ్ ఇస్ అ ఫంగల్ ఇన్ఫెక్షన్. అలాగే ఎనీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రీచింగ్ ద ఆయిల్ గ్లాండ్స్ కెన్ టర్న్ యాజ్ అ పింపుల్. అలాగే ఇదే డాండ్రఫ్ మీ పిల్లో మీద పడుతుంది. ఆ పిల్లో మీద మీరు పడుకుంటున్నారు. సో మీ ఫేస్ మీద ఎక్కడైతే రాలుతుందో అక్కడ మీకు పింపుల్స్ రావచ్చు. అవును. ఎస్. So when whole of your body is your own skin, why are you developing acne only here and here? అవును. Check yourself. సో ఒకవేళ డాండ్రఫ్ ఇట్లే పెరుగుతూ ఉంటే పట్టించుకోకపోతే, అంటే నాకు పెద్దగా ప్రాబ్లం లేదు, మహా అయితే దురదేస్తుంది అంతే అని అనుకుంటే అది ఎంత సీరియస్ అయ్యే అవకాశం? See, one thing పింపుల్స్ అలాగా రావడం. ఇంకొకటి డాండ్రఫ్లో చాలా రకాలు ఉన్నాయి. జిడ్డుగా ఉంటుంది. తలస్నానం వాళ్ళు చేసి రేపు తలస్నానం చేయలే, అప్పుడు స్క్రాచ్ చేస్తే గోరులోకి తెల్లని ఒకలాంటి పౌడర్ జిగురులో ఉంటుంది. దాన్ని గ్రీజీ డాండ్రఫ్ అంటారు. అలాగే కొంతమందికి నాకు డాండ్రఫ్ లేదండి అంటారు. ఎప్పుడైనా గోకితే చిన్నగా పౌడర్లో వస్తుందండి అంటారు. దట్ ఈస్ పౌడరీ డాండ్రఫ్. అలాగే కొంచెం చెక్కల్లా స్కేలీగా వస్తుంది, చిన్న చిన్న పిచ్చుల్లాగా, అది స్కేలీ డాండ్రఫ్. ఈ డాండ్రఫ్తో పాటు అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చి ఒక పింపుల్ లాగా వచ్చి, ఆ పింపుల్ స్కేల్ ఎప్పుడైనా పెచ్చు వస్తే దానికి బ్లడ్ టింజ్ అంటుకున్న పెచ్చులా ఓడుతుంటుంది. దట్ ఈస్ సెబోరిక్ డర్మటైటిస్ ఆఫ్ ద స్కాల్ప్. ఆ పస్ పింపుల్ అంటుకోవడం పిల్లోకి, ఆ పస్ ఎక్కడ అంటుకుంటే అక్కడ పింపుల్స్ వచ్చేయడం. సో సివియారిటీ చాలా రకాలుగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీట్ డాండ్రఫ్, యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్ పోతూ ప్రాపర్ డాండ్రఫ్ షాంపూ వాడుతూ అప్పుడు యాక్నీని కంట్రోల్ చేసుకుంటే రెండు కంట్రోల్ అయితే మనిషి హ్యాపీగా ఉంటుంది. ఓకే. సో ఈ షాంపూ వల్ల, మన ప్రిస్మాస్ బ్యూటీ వల్ల ఏదైతే యాంటీ డాండ్రఫ్ షాంపూ ఉందో, ఈ షాంపూ వల్ల అసలు డాండ్రఫ్ తగ్గుతుందా తగ్గదా అనేది మీరు చెప్పండి. దాంతో పాటు ఎంత టైం తీసుకుంటుంది, ఎలాంటి డాండ్రఫ్ అయినా? వన్ థింగ్ వ్యూవర్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, గబుక్కుని ఏదో కీవర్డ్ చూసేసి ఇలా ఎగిరిపోద్ది, అలా వచ్చేస్తుంది, ఇలా రంగు మారిపోతారు అలా కాకుండా ప్రాక్టికల్గా ప్రిస్మాస్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఇప్పుడు ఒక సోప్ ఉంది. మిగతా సోపుల కంటే అది అద్భుతమైన సోప్. మిగతా సోపుల్లో మీ స్కిన్ ఓన్లీ వాష్ అయినట్టు కొంచెం ఫ్రెష్ అనిపించి తర్వాత మామూలుగా ఉంటే దాని నుంచి కాస్త స్కిన్ సాఫ్ట్ అవ్వడం, ఛాయ్ పెరగడం. అలాగే షాంపూల్లోకి వచ్చేటప్పటికి డాండ్రఫ్ షాంపూల్లో కొన్ని కెమికల్స్ ఉంటాయి. నేను ఇంతవరకు వీడియోస్లో కూడా చెప్పాను. సాలిసిలిక్ యాసిడ్ అని, జింక్ పైరిథినాన్ అని, ZP2 అంటుందండి.
అలా కోల్తారని, అలా రకరకాల వాటితో పాటు కొన్ని కెమికల్స్తో ఉండే షాంపూలు ఉంటాయి. ఓకే. బట్ ఇది సల్ఫేట్ ఫ్రీ యాంటీ డాండ్రఫ్ కావడంతో పాటు దీంట్లో మల్టిపుల్ మినరల్స్, మల్టిపుల్ వైటమిన్స్, అలా కెఫిన్ ఎక్స్ట్రాక్ట్స్, అలాగే టీ ట్రీ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్స్, ఓకే. అలా ఆర్గన్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్స్, అలా రకరకాల ఎక్స్ట్రాక్ట్స్ అన్నిటితో పాటు కొన్ని నట్స్ నుంచి వచ్చిన ప్రోటీన్స్ అన్నీ కూడా ఉండడం వలన ఓకే. ఇది డాండ్రఫ్ కంట్రోల్తో పాటు మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఓ. ఇంకొకటి సల్ఫేట్ ఫ్రీ కాబట్టి హెయిర్ కలర్ వేసుకునేవాళ్ళు లేదా సల్ఫేట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి డాండ్రఫ్ షాంపూ పెడితే తొందరగా కలర్ పోతుందనో లేదా సల్ఫేట్ వల్ల పడట్లేదనో, స్కాల్ డ్రై అయిపోతుంది, స్కాల్ప్ ఇచ్చింగ్ ఉంటుందనో అటువంటిది లేకుండా సల్ఫేట్ ఫ్రీ యాంటీ డాండ్రఫ్ షాంపూ అనేది ప్రిస్మాస్ బ్యూటీ వాళ్ళ యాంటీ డాండ్రఫ్ షాంపూ. ఓకే. అంటే డాండ్రఫ్ని కంట్రోల్ చేస్తూనే కొంచెం కండిషనర్ ఉండొచ్చు, కొంచెం డ్రైనెస్ మిగతా వాటి మీద తక్కువ ఉండొచ్చు, కొంచెం డ్రైనెస్ ఉండొచ్చు, బట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అలా ఎన్నో రకాలుగా మంచిగా ఇన్ని రకాల డాండ్రఫ్ గురించి మనం గ్రీజీ స్కాల్ప్ మాట్లాడాం, స్కేలీ డాండ్రఫ్ మాట్లాడాం, అలాగే సెబోరిక్ డెర్మటైటిస్ ఆఫ్ ద స్కాల్ప్, పింపుల్స్ ఇన్ ద స్కాల్ప్, అట్లన్నిటికి కూడా మంచి సమాధానం. ఓకే. అంటే ఇప్పుడు నాకు డాండ్రఫ్ ఉందనుకోండి, నేను వాడడం మొదలు పెడతా, కొంచెం డిసపియర్ అయిపోయింది, తగ్గిపోయింది అని ఆపేసిన అనుకోండి, నడుస్తుందా? వేరే వాడుకోవచ్చు? ఒకటి ఎప్పుడైనా కూడా మీకు బయటకు కనపడే డాండ్రఫ్ ఇస్ 8%. ఓకే. మీకు రూట్ దగ్గర ఇన్ఫండిబుల్ మన స్ట్రక్చర్ ఉంటుంది రూట్ చుట్టూ, అక్కడ ఉన్నది 92%. ఓకే. సో మీరు ఏది వాడినా, యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడినా, యాంటీ డాండ్రఫ్ లోషన్ షాంపూ మీద వాడుకునేది వాడినా, యూ హ్యావ్ టు మసాజ్ ఇట్ ఇన్ ఎ వే ఇట్ ఈస్ 90% అబ్జార్బ్ బికాజ్ ఇట్ షుడ్ గో టు ద రూట్ టు ట్రీట్ ఇట్. అది ట్రీట్ అయిన తర్వాత మీరు ఎప్పుడైతే ఈ షాంపూస్తో చక్కగా రెగ్యులర్గా, అంటే డైలీ హెయిర్ వాష్ చేస్తే తల జుట్టు ఊడిపోతుంది లేదా అది అని కుంకుడికాయ పులుసు వాడే కాలంలో చెప్పారు. ఓకే. రోజు కుంకుడికాయ పులుసు, రోజు షికాకాయ వాడితే కొబ్బరి బీజ్ అయిపోద్ది జుట్టు. ఓకే, బట్ ఎ గుడ్ షాంపూ ఫర్ ఎ డాండ్రఫ్ కేర్, ఫర్ ఎ స్కాల్ప్ పింపుల్ ఆర్ ఫర్ ఎ స్కాల్ప్ గ్రీజినెస్ కెన్ బి యూజ్డ్ ఆర్ షుడ్ బి యూజ్డ్ డైలీ. డైలీ హెయిర్ వాష్, చక్కగా నీళ్లు పోసుకోవడం, సఫిషియెంట్ ఫోమింగ్ వచ్చేలా చక్కగా మసాజ్ చేయడం, దీంట్లో ఇంగ్రీడియంట్స్ స్కాల్ప్లోకి వెళ్ళే మసాజ్ చేయడం, తర్వాత చక్కగా వాష్ చేయడం. బాడీకి తుడిచే టవల్ ఫేస్ మీద, హెడ్ మీద ఎప్పుడూ వాడకూడదు. ఫేస్కి హెడ్కి ఒక వేరే కలర్ టవల్లో, టర్కీ టవల్లో పెట్టుకుంటే వేరే కలర్లో లేదా కాటన్ టవల్లో బాడీకి పెట్టుకోవాలి. సో ఆ హైజీన్ కూడా మెయింటైన్ చేసుకుంటే ట్రీట్మెంట్ అయ్యాక మళ్ళీ రీఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. ఓకే. సో బేసిక్గా ఇలాంటి చిన్న టిప్స్ ఫాలో అవుతూ, అండ్ ఇంకోటి ఇది ఏదైతే ఉందో మీరు అన్నారు కదా, రెగ్యులర్గా వాడచ్చు అండ్ ఎప్పుడు కూడా వాడచ్చు అసలు అట్లే, అంటే మొత్తం తగ్గిపోయి మీరు అన్నట్టుగా 95% లోపల ఏదైతే ఉందో అది కూడా పోయినాక ఏం చేస్తామంటే 95% పోయిందని మనకు అనిపించిన తర్వాత ఇదే ప్రిస్మాస్ స్ట్రెంగ్థనింగ్ షాంపూ అని ఉంటుంది. ఓకే. దట్ ఈస్ ఇందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో ఉంటూ అందులో ఇంకా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, బట్ ఈ డాండ్రఫ్ కంట్రోల్ చేసే కొన్ని కెమికల్స్ ఉండవు అందులో. ఓకే. సో ఆ షాంపూ వాడుతూ ఇది వారానికి ఒకసారి 2 సార్లు వాడడం, మిగతా రోజులు అది రెగ్యులర్గా వాడుకోవడం, మెయింటెనెన్స్. ఓకే. సో అప్పుడు ఏంటంటే డాండ్రఫ్ రికరెన్స్ మనకి అట్మాస్ఫియరిక్ కెమికల్ పొల్యూషన్ నుంచో, పొల్యూటెడ్ వాటర్ నుంచో రకరకాలుగా వచ్చే ఛాన్స్ కూడా లేకుండా వీ కెన్ ప్రొటెక్ట్ ఇట్ అండ్ ఆల్సో ప్రాపర్ కేర్ అండ్ ప్రాపర్ మెయింటెనెన్స్. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. దీని గురించి కూడా కావాల్సిన డీటెయిల్స్ ఇచ్చిండ్రు. సో ఈ షాంపూ మేము కొనుక్కోవాలంటే ఇప్పుడు ఓన్లీ మీ వెబ్సైట్లోనే కొనుక్కోవాలా సార్? ఇదివరకు రకరకాల సైట్స్లో ఉండేది, కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఓన్లీ prismasbeauty.com వెబ్సైట్లో, అలాగే స్క్రోలింగ్లో వచ్చేసేటువంటి వాట్సాప్ నెంబర్స్, అలాగే కాల్ నెంబర్స్, దానికి రకరకాల ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. సో వాటికి కాల్ చేసి కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. డైరెక్ట్గా కొనుక్కోవాలని బుక్ చేసుకోవాలని prismasbeauty.com వెబ్సైట్ నుంచి తీసేసుకోవచ్చు. సో చూసిండ్రు కదా, ఈ ప్రిస్మాస్ బీ వల్ల, అంటే ప్రిస్మాస్ బ్యూటీ వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్ ప్రోడక్ట్స్. అందరూ దాన్ని ఏదైతే వాడిన తర్వాత దాని ఎఫెక్ట్ ఉంటుందో అది చూసి చాలా ఖుషి అయ్యారు. సో ఇది కూడా అలాంటిదే, ఆ పేరు పోగొట్టుకోకుండా ఇంకొంచెం గొప్ప పేరు కోసమే పనిచేస్తారు ఎవరైనా. మనీ ఈజ్ సెకండరీ. సో అలాంటి ప్రోడక్టే ఇది. కాబట్టి సార్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పారు. మీరు సార్ చెప్పినట్టుగా దానికి సంబంధించిన నంబర్స్ మేము డిస్ప్లే చేస్తాము, ఫోన్ చేసుకోండి, మీకున్న డౌట్స్ అని అడగండి అండ్ కొనుక్కోండి, వాడండి. నిజంగా సీరియస్ డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఫేస్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇది మంచి సొల్యూషన్. చూస్తూనే ఉండండి సో అంటే.